నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని ఇప్పుడు చూద్దాం. కర్నూలు జిల్లా కౌతాల మండలం ఉరుకుంద గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో 5 రాజగోపురం, కలశ ప్రతిష్టాపన మరియు నవగ్రహ మండపశాల, యాగశాల, గణపతి, లక్ష్మీదేవి గోపురం మీద 27 కలశాలు ప్రతిష్టాపన జరుగును. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 1, 2, 3 రోజులలో జరుగును. ఈ ప్రతిష్టాపనకు 4 పీఠాధిపతులకు ఆహ్వానం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాలు అత్యంత అంగరంగ వైభవంగా జరిగింది అంటూ ఆలయ అర్చకులు తెలిపారు. జిల్లా కౌతాళం మండలం ఉరుకుంద గ్రామంలో వేసిన శ్రీ నరసింహస్వామి దేవస్థానం నందు 5 రాజగోపురం, కలశ ప్రతిష్టాపన మరియు నవగ్రహ మంటపారాధన, యాగశాల, లక్ష్మీదేవి విగ్రహము, గణపతి విగ్రహము, 1 గోపురాలపైన 27 కలశాల ప్రతిష్టాపన. ఈ కార్యక్రమంలో మాఘమాసంలో 1, 2, 3 తారీఖు నుండి ఈ ప్రతిష్టాపన కార్యక్రమం జరపబడుతుంది. ఈ ప్రతిష్టాపన కార్యక్రమం దేవాదాయ ధర్మాదాయ శాఖ వారికి నిర్వహించబడింది. మరియు ఈ ప్రతిష్టాపన కార్యక్రమంకు 4 పీఠాధిపతులకు ఆహ్వానం ఇవ్వడం జరిగింది. మంత్రాలయం పీఠాధిపతి, పుష్పగిరి పీఠాధిపతి మరియు ఆల్వి మహంతేశ్వర పీఠాధిపతి, శ్రీశైలం పీఠాధిపతులను ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పీఠాధిపతి సమక్షంలో, దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి సమక్షంలో, గ్రామ పెద్ద సమక్షంలో ఈ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరపబడుతుందని కోరుచున్నాను. ఇట్లు దేవస్థానంలో పనిచేస్తున్న జయమల్లయ్య ముఖ్య